కొత్త సీసీఎస్ సైబర్ క్రైమ్ మహిళా పోలీస్ స్టేషన్లను డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాల నిర్మాణం జరిగిందన్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నామన్నారు డీజీపీ. సిటీలోని నాంపల్లిలో ఆధునీకరించిన కొత్త సీసీఎస్ సైబర్ క్రైమ్ మహిళా పోలీస్ స్టేషన్ల భవన సముదాయాన్ని డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. సైబర్ క్రైమ్ లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారిని త్వరగా పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని డీజీపీ తెలిపారు. 25 కోట్లతో కొత్త సైబర్ క్రైమ్ ల్యాబ్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని సైబర్ క్రైమ్ స్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. మన హైదరాబాద్ సిటీలో ఒక ఐకానిక్ గా ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బిల్డింగ్ ని రెనోవేట్ చేసి దీంట్లో అతి ఆధునికమైన ఫెసిలిటీస్ ని కూడా యాడ్ చేయటం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా కేసెస్ ని కూడా డిటెక్ట్ చేస్తుంది. తర్వాత ఒక మంచి పేరు మన రాష్ట్రానికి, రాష్ట్ర పోలీస్ కి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. కొత్త భవనంలోని అన్ని బ్లాకులు తిరిగి పరిశీలించారు డీజీపీ. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఆయన ఇందుకోసం వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. లాస్ట్ 1 వీక్ లో మనం మొత్తం రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ వీక్ గా పాటిస్తున్నాము. దీని భాగంగా అన్ని చోట్ల రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైనా డార్క్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి, ఆ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి ఎట్లా సమాధానం తీసుకోవాలి, రోడ్ ఇంజనీరింగ్ ఎట్లా తయారు చేయాలి, అవి అన్ని మా సిబ్బంది అందరూ చూస్తున్నారు. దీన్ని ఎట్లా కరెక్ట్ చేసి ఈ ప్రమాదాలను ఎట్లా తగ్గించాలని చూస్తున్నారు. పోలీస్ భవన సముదాయ ఓపెనింగ్ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మతో పాటు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.